సమాజహితం నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో దత్తసాయి సమాజం సేవలు అనంతం. పూసపాటి బాలాజీకి హైదరాబాద్లో సేవారత్న పురస్కారం అందజేత. దేవురుప్పలలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. దళిత వికాసానికి పథకం ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపిన కళాకారులు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న వైద్యులు. ముస్తాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మొక్కలు నాటిన డాక్టర్ అనూష. గివ్ ఫౌండేషన్ ఔదార్యం. కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేపథ్యంలో దేవురుపలలో చిందు కళాకారులు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై ప్రశంసల జల్లులు కురిపించారు. అనంతరం కేసీఆర్ పథకాలపై ఆడి పాడి స్థానికులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో హంస అవార్డు గ్రహీత సమ్మయ్య, చిందు యక్షగాన కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, సోమరాజు, రఘుపతి, యాదగిరి, శ్రీపతి, ప్రజాపతి, వెంకన్న పాల్గొన్నారు. అదే కాకుండా మరి చేసి గుర్తుల వారికి చేయుటనందించను. రైతు బంధు పథకముతో రక్షించే రైతు బంధు పథకముతో రాష్ట్రం అభివృద్ధి చేసే రైతు బంధు పథకముతో రాష్ట్రం పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంపై పెబ్బేరు మండలం పెంచిలపాడు పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గోవింద నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, అంగన్వాడీ టీచర్ మంగమ్మ, ఆశా వర్కర్ బేబీ రాణి, ఉప సర్పంచ్ చిట్టెమ్మ, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీ ఏరియాలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము తప్పకుండా పరిష్కారం చేస్తాం. గతంలో జరిగే ఈ 2 విడత 3వ విడత అయిపోయింది. 3వ విడతల్లో మనకు దాదాపు మంత్రి నిరంజన్ రెడ్డి గారి సహాయంతో మన గ్రామానికి 50 కరెంటు పోల్లు తీసుకొచ్చి ఆ హరితహారం అని పేరు పెడుతున్నాం. అంటే మన గ్రామాన్ని కూడా ఒక దేవునితోనికి వెళ్తే ఎంత పవిత్రంగా వెళ్ళి ఆయన పూజ చేసుకుంటామో, మన గ్రామం కూడా మంచిగా ఉండాలంటే ప్రతి ఇల్లు మంచిగా ఉండాలి. నీళ్ళు బాత్రూంలు అంటే ఇప్పటికే నాయకుడు పోతున్నాను నేను ఇప్పుడు కూడా పోకుండా. కానీ ప్రతి ఒక్కరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భోగాలు రాకుండా ఇప్పుడు
ఏ గవర్నమెంట్ ఇలా చేయలేదు. ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా చెత్తను ఏర్పాటు చేసి ఆ చెత్త తీసుకుపోయి వెళ్తూ ప్రోవ్ చేసి దాన్ని కాల్చడం. గ్రామాలే ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశంలో ఫస్ట్ గ్రామాలు మన బాబుజీ కలగనేది కూడా అదే. గ్రామం బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడ్డప్పుడే ప్రపంచ దేశాలు మన సైడ్ చూస్తాయి. అంటే మీటింగ్ పెట్టుకొని మీ యొక్క ప్రజల ద్వారా సమస్యలను సేకరించి పరిష్కరించమని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన యొక్క మీటింగ్ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా, మీకు వాటర్ రాకపోయినా, మీ ఇంటికి కరెంటు లేకపోయినా, మీ ఏరియాకు స్తంభాలు కావాలన్నా, మీ ఏరియాలో కరెంటు పుట్టి పడకపోయినా, ఇంకా మీ ఏరియాకు ఏమన్నా రోడ్డు సమస్య ఉన్నా, ఇంకా మీ ఏరియాలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము తప్పకుండా పరిష్కారం చేస్తాం. గతంలో జరిగే ఈ 2 విడత 3వ విడత అయిపోయింది. 3వ విడత బోడుప్పల్ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయం వద్ద పట్టణ ప్రగతిపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్ని కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు సమస్యలను మేయర్ సామల బుచ్చిరెడ్డి, డివిజన్ కార్పొరేటర్లతో చర్చించారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. శివదుర్గ ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్లోనే పట్టణ ప్రణాళిక ఈరోజు శ్రీకారం చుట్టూ జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా మంత్రి మల్లారెడ్డి గారు కేసీఆర్ గారు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మా డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య గారు చాలా చక్కటి కార్యక్రమాలను చేపడుతున్నారు. మా సమస్యలన్నిటికీ కూడా పిలిచిన వెంటనే స్పందించి వాటిని అన్నింటినీ కూడా మాకు నెరవేరుస్తున్నారు. తర్వాత తన యొక్క సిన్సియారిటీ, తన యొక్క డెడికేషన్, కమిట్మెంట్ కూడా మా సభ్యులందరికీ కూడా బాగా నచ్చింది. సో తను చాలా ఇప్పుడు ఇండ్లు అవుతున్నాయి, అన్ని సమస్యలు ఇప్పుడు తిరుపుకుంటా కొన్ని సమస్యలు అన్ని చేసుకుంటా వస్తుండు. కాబట్టి సేవలకు తగు గుర్తింపు లభించింది. చిలకలూరిపేట కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీకి సేవారత్న పురస్కారం లభించింది. హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 24 మందిని ఎన్నుకున్నారు. కరోనా 2వ దశ నేపథ్యంలో ప్రతిరోజు 150 మంది పేదలకు బాలాజీ అన్నదానం చేశారు. 2 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. అంతేకాకుండా 2000 మందికి నిత్యావసరాలు అందజేశారు. ఇప్పటికీ బాలాజీకి 75 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. తాజా పురస్కారాన్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీతారామారావు, మల్కాజ్గిరి కోర్టు జడ్జి మధుసూదన్ రావు, త్యాగరాయ గాన సభ అధ్యక్షుడు జనార్దన మూర్తి, సినీ దర్శకులు చంద్ర మహేష్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ కృషితో నాస్తి దుర్భిక్షమన్నారు. తాను నమ్మి పూజించే సాయినాథుడి ఆశీస్సులతో పాటు చిలకలూరిపేట ప్రజల సహాయ సహకారాల వలనే ఇదంతా సాధ్యమైందన్నారు. కాగా పినాకిని యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడం గారు ఆ ఆధ్వర్యంలో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, బహుశా నాకు తెలిసి ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాకపోతే మేడం గారు చాలా ఉత్తములు కాబట్టి ఆయనకు అప్పచెప్పి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, బాలాజీ సార్, మీరు ఈ కార్యక్రమానికి రావడం మాకెంతో సంతోషదాయకం సార్. మేము పిలిచినప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొ కరోనా క్లిష్ట కాలంలో విశేషంగా సేవలందించిన వైద్యులు తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ వైద్యులు చంద్రశేఖరరావు, అనురాధ సారథ్యంలో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు అనూష సిబ్బంది కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో తాము పాలుపంచుకుంటున్నామన్నారు. జీవకోటి మనుగడకు చెట్లే ఆధారమన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కాలేజీ సందర్భంగా డాక్టర్స్ డే సందర్భంగా శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్లో మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకొని మొక్కలు మనకి ఎంత ముఖ్యమో తెలుసుకొని వాటి గురించి మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కనీసం 1-2 చెట్లు నాటుతూ మన కుటుంబాలని ఆరోగ్యాలని కాపాడుకోవాలని శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ నుండి కోరుకుంటున్నాం. సూర్యాపేటలోని 29వ వార్డులో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మంజులారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వార్డు కౌన్సిలర్తో పాటు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జవాన్ వేణు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చేసేది ఏంటంటే ఇక్కడ కరెంట్ గురించి ఒకటి తర్వాత రోడ్డు అటువంటి ఇబ్బందులు ఉంటే మనం కమిషనర్ గారికి తీసుకురావాల్సి వస్తుంది. చెప్తే వారు సాయం చేస్తారు. ఇక్కడ కనుక మనం అనుకున్నది ఏంటంటే ఓన్లీ ఏమి తులసి, నందివర్ధనం, జామ, మందారం, బొప్పాయి ప్లస్ ఇది దానిమ్మ, ఇట్లా మీ ఇళ్ళలో పెట్టుకునే మొక్కలే ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద 50 చెట్లు ఇచ్చి లేకపోతే ఇంకో చెట్లు ఇచ్చి పెట్టమని నేను చెప్పట్లేదు. ఇవన్నీ మన ఇళ్ళలో పెట్టుకోవచ్చు. పెద్ద వృక్షాలు కావు, మన ఇంటికి ఏమి ఇబ్బంది ఉండదు. పొద్దున్నే లేస్తానే మనం బయట పక్క 50 చెంబులు నీళ్ళు పోసి కడుగుతాం రోడ్డు అంతా. ఆ పోసి ఒక చెంబు నీళ్ళు దానికి పోయింది చాలా దయచేసి. చెట్టుకు ఏం అవసరం లేదు. మీరు కడిగేటప్పుడు ఒక చెంబు నీళ్ళు రోడ్డు ఆ చెట్టుకు పోస్తే ఆ చెట్టు బతుకుతుంది. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కాబట్టి చల్లని కూర్చున్నాం. మేము పుణ్యాతులు ఎవరో పెంచారు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే అది పెంచగలుగుతాం. ఆ పక్కన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న గివ్ ఫౌండేషన్ ఔదార్యం చాటుకుంది. కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసింది. ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి వీటిని ఆసుపత్రి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రామిక వికాస కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సహాయంగా తాలూకాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు చంద్రశేఖర్, సునీత తదితరులు పాల్గొన్నారు. కాన్సన్ట్రేటర్స్ డొనేట్ చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ గారు, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పెద్ద లక్ష్మణరావు గారు, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు, నా సహచర మిత్రులు డాక్టర్లందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. కరోనా కఠిన సమయంలో కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో చాలా వరకు సర్వీసులు సేవలు అందజేయడం జరిగింది. ఇక్కడ ఆక్సిజన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బయటికి పోకుండా సాధ్యమైనందుకు ఇక్కడే ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మనోధైర్యం పెద్ద మందనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ అన్నింటినీ ఉపయోగించుకొని ట్రీట్మెంట్ చేసినట్టు భరత్ గారు వారి బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రత్యేకమైన హ్యాపీ డాక్టర్స్ డే. ఇదే ఇంత ముందుకు నేను శాసనసభ్యునిగా గెలవక ముందుకు చాలా. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మరి గివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రామిక వికాస కేంద్రం అన్న లక్ష్మణరావు వారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్ కు కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం ఎంతో ఉంది. ప్రతి గ్రామం ప్రగతి బాటన పయనించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ ఆకాంక్షించారు. పచ్చదనంతో నిండిపోవాలన్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి గ్రామంలో ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శ్రమదానం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నీరు పోశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పల్లెలన్నీ అభివృద్ధి పదంలో పయనించాలన్నారు. ఇంకోటి పట్టు నారాయణకు జర పెద్ద తాడతామని పెద్ద పారి బలం బాగుంటుంది జర.
బోధన్ మండలం సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రేఖను బోధన్ ఎంపీపీ సావిత్రి, సర్పంచ్ చంద్రకళ సన్మానించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో డాక్టర్ రేఖ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిలు, సురేష్ పాల్గొన్నారు. మేడం పేరు మీద గుర్తుండిపోవాలి చెట్టు మంచి పూలు అయితే ఈ మట్టి సార్ పాడానుగా ఏడుతో వేస్తే పొద్దు పోతుంది. అట్లనే పట్టుకొని చూడండి, ఒక ఫోటో తీసుకుందాం. కుర్చీ రాకొచ్చిందా? ఏదైనా కానీ మీ సర్వీసెస్, మీ సేవలు డాక్టర్లు ఈ కరోనాలో మిమ్మల్ని ఎంత సత్కరించినా కూడా తక్కువే. దేవుడి సేవలు చాలా. మేడం పేరు మీద గుర్తుండిపోవాలి చెట్టు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిలుకలూరిపేటలో దత్తసాయి సమాజం సేవలు అనంతం. పూసపాటి బాలాజీకి హైదరాబాద్లో సేవారత్న పురస్కారం అందజేత. దేవురుప్పలలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. దళిత వికాసానికి పథకం ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపిన కళాకారులు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న వైద్యులు. ముస్తాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మొక్కలు నాటిన డాక్టర్ అనూష. గివ్ ఫౌండేషన్ ఔదార్యం. కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.